యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. డచ్ ఫేర్ 50 HP బండి అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈ రోజు ముందుకైతే డచ్ ఫేర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 50 HP గల ట్రాక్టర్, 50 హార్స్ పవర్తో ఈ వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2019 మోడల్ బండి. 2019లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ తీసుకొని 5 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉండని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్ క్లియర్గా ఉండని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60 to 70% లైఫ్ అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్తున్నారు. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ ట్రాక్టర్తో పాటుగా కల్టివేటర్, కేజీ వీల్స్, ఆఫ్ వీల్స్, బండి యొక్క రివర్స్ బ్లేడ్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండితో పాటుగా ఇంప్లిమెంట్స్ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా తక్కువనే తిరిగింది, ఓన్లీ వారి సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్తున్నారు. ట్రాక్టర్తో పాటుగా కల్టివేటర్, కేజీ వీల్స్, ఆఫ్ వీల్స్, రివర్స్ బ్లేడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంప్లిమెంట్స్ కూడా ట్రాక్టర్తో పాటుగా ఇచ్చేస్తామని ఓనర్ చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కూనపల్లి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్ రేంజల్ మండలం కూనపల్లి గ్రామంలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసరికి 6 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ట్రాక్టర్తో పాటుగా ఇంప్లిమెంట్స్ కూడా ఇస్తాడు. అన్నిటి కలిపి 6 లక్షలు చెప్తున్నారు. 2019 మోడల్ బండి, ట్రాక్టర్తో పాటుగా ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 6 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్తున్నారు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.